చరణ్ టీవీకి స్వాగతం. ఆర్థిక సహాయం అందించిన బీఆర్ఎస్ లీడర్లు. కొల్చారం మండలం తుక్కాపూర్ విలేజ్ లో భారీ గాలివానకు ధ్వంసమయ్యాయి. పేద కుటుంబాలకు కొల్చారం మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సంతోష్ కుమార్ సహాయంతో బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ లీడర్లు అంజీ, కుమార్ తదితరులు ఉన్నారు. ఉంది చేతిలో పెట్టి కూడా పెట్టరా ఓకే అంతా నైట్ బలమైన వీధి గాలులు వేయడం వల్ల చిల్లచ్చి గారి దానయ్య, బాలసుగుణమ్మ అనే 2 పైకప్పులు ధ్వంసం అవ్వడం జరిగింది. దాంతో మాకు కొంచెం ఆర్థిక సాయంగా కొల్చారం మండల్ యూత్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ సంతోష్ కుమార్ గారిని సరే ఆ కుటుంబాలకు కొంచెం మన వంతుగా కొంచెం సాయం చేద్దామన్నా మనం ఇంటిమేషన్ చేయడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి ఈరోజు తన వంతుగా తన నెలకు సరిపడే సరుకులు ఆ 2 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సంతన్న, థ్యాంక్ యూ తేజ గారు. గత 2-3 రోజుల కిందట మరి ఈదురుగాలులు, భారీ వర్షాలు పడడం వల్ల మరి మన తుక్కాపూరు గ్రామంలో ఒక 2 ఇండ్లు భారీ ఎత్తున ధ్వంసం జరగడం జరిగింది. మరి దానయ్య గారి ఇల్లు, మరి ఇంకొకరి ఇల్లు, 2 ఇండ్లు బాలసుబ్రహ్మణ్యం 2 ఇండ్లు బాగా ధ్వంసం జరగడం జరిగింది. సరే, అది కాలము, మరి ప్రకృతిని మనం ఏం చేయలేం కాబట్టి మరి గ్రామస్తులు ఆంజనేయులు గారు తెలిపిన సమాచారం మేరకు నేను నా వంతు సాయంగా వారు కొంచెం ఇబ్బందులలో ఉన్నారు అని తెలియగానే వారికి ఒక నెలకు సరిపోను సరుకులు, సన్నబియ్యము, వాటితో పాటు సరుకులు తీసుకొచ్చి మరి గ్రామస్తులందరి పెద్ద మనుషుల సమక్షంలో వారికి కొంచెము మన తరపున మనం ఏం చేయలేము, అది ప్రకృతి కాబట్టి దాన్ని మనం కూడా ఆపలేము, దాన్ని ఏం చేయలేము కాబట్టి అది కూడా ఇలాంటి మరి ఇబ్బందులు ఉన్న వాళ్ళ ఇండ్లకే జరుగుతుంది. మరి అలాంటిది జరగకుండా మరి వాళ్ళకు కూడా ధైర్యాన్ని చెప్పడం జరిగింది. మరి ప్రకృతి కాబట్టి ఏం చేయలేము. మరి ఈ గ్రామం తరఫున పెద్ద మనుషుల తరఫున తెలియజేసినందుకు మరి ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, గంగులకు, సీనియర్ నాయకులకు అందరికీ కూడా, రవీందర్కు, సోమనరసింహకు, రవితేజకు అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి దానికి మనం ఏం చేయలేము. మరి నిన్న మొన్న ఆర్ఐ గారు కూడా వచ్చి చెక్ చేసిపోయారు. గవర్నమెంట్ వాళ్ళకు కూడా తెలియజేసి చెప్పడం జరిగింది. మరి గవర్నమెంట్ తరఫున కూడా ఆ 2 కుటుంబాలను మరి గవర్నమెంట్ తరఫున కూడా మరి ఆదుకోవాలి అని చెప్పి కూడా నేను యువత తరఫున డిమాండ్ చేస్తూ మరి ఈ తుక్కాపూర్ గ్రామంలో మరి 2 ఇండ్లను మరి ఆర్ఐ గారి సర్వే రిపోర్ట్ ఇచ్చి మరి తప్పకుండా ఆ 2 కుటుంబాలకు అండదండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి నా వంతు, నా సేవా తరపు నుంచి నా వంతు సాయంగా ఒక నెలకు సరిపోని సరుకులు ఇవ్వడం జరిగింది. మరి సహకరించిన పెద్దలకు, మరి నాకు తెలియజేసిన ఆంజనేయులు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.